హీరో గారి గురించి అయితే మొత్తం తెలుసు. నా గురించి అయితే మాత్రం నేను బోయపాటి గారి శిష్యుడిని. పెద్ద కాకానికి నాకు అత్యంత సన్నిహితం ఉంది. గుంటూరుకి ఎప్పుడు వస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఎందుకు హ్యాపీగా ఉందంటే లెజెండ్ ఇట్లాంటి సినిమాలకి నేను యాజ్ ఏ ఏడీగా వచ్చాను సక్సెస్ టూర్ లాగా. బట్ ఈరోజు యాజ్ ఏ డైరెక్టర్గా రావడం నాకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా హ్యాపీ, చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మేము మెయిన్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అని అంటే హీరో గారు ఆల్వేస్ సక్సెస్ అండి. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ని సాటిస్ఫై చేయడంలో కావచ్చు, యాజ్ ఏ డైరెక్టర్కి అనుకూలంగా ఉండటంలో కావచ్చు, యాక్షన్లో కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో అశోక్ గల్లా ది బెస్ట్. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మేము ఫస్ట్ డే ఆడియన్కి, జనాలకి పూర్తిగా రీచ్ అవడంలో కొంత ఫెయిల్యూర్. అది మా తప్పు. కానీ ప్రేక్షక దేవుళ్ళు ఒక మంచి సినిమాని ఎత్తుకుంటే ఎంత దూరమైనా తీసుకెళ్తారని డే బై డే వాళ్ళే ఇంక్రీజ్ చేస్తూ సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి ఈరోజు సక్సెస్ టూర్కి, అంటే అశోక్ గల్లా గారు ఇట్లా పూర్తిగా సక్సెస్ లేనిదే లేకపోతే ఏదో మాట వరుసకి వచ్చే వ్యక్తి కాదు. పూర్తిగా నమ్మకం కావాలి, 100% సక్సెస్ అయితేనే ఆయన సక్సెస్ టూర్కి వెళ్దామని ఉన్నారు. ఈ రోజు మా అందరికి పూర్తి నమ్మకం వచ్చింది. 100% జనాల్లోకి రీచ్ అయ్యాం, ఒక గొప్ప సినిమా తీసాం, 100% సక్సెస్ సినిమా తీసాం అని నమ్మి జనాలు ఇచ్చిన సక్సెస్ని వాళ్ళకే ప్రేక్షక దేవులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేయాలని ఈరోజు ఇక్కడికి వచ్చాం. ప్రత్యక్షంగా అందరినీ కలిసాం. చాలా చాలా ఆనందంగా ఉంది. హీరో గారు మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, నజీర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి ఫ్యామిలీలో లెగసీ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా తన హార్డ్ వర్క్తో, డిటర్మినేషన్తో, డెడికేషన్తో 2 సినిమాలు చేశారు. 2 కూడా పూర్తి సక్సెస్ అయినాయి. ఈ పిక్చర్ అయితే ఒక వినూత్నమైనటువంటి రెస్పాన్స్ పబ్లిక్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లెగసీతో పాటు కొత్తతనాన్ని ఒక మంచి టైటిల్తో ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఈ సినిమాని తీయడం, ముఖ్యంగా డైరెక్టర్ గారికి, అలాగే సినిమాలో నటించినటువంటి అశోక్ గల్లా గారికి, నటిగా ఉన్నటువంటి మానస గారికి, అలాగే మిగతా పాత్రలన్నీ కూడా చాలా వినూతనంగా అందరికి కూడా ఆకట్టుకునేటువంటి విధంగా ఉన్నాయి. తప్పకుండా కృష్ణ గారి లెగసీతో పాటు గల్లా జయదేవ్ గారు మనందరికి కూడా గుంటూరు నగరానికి కాదు, గుంటూరు ప్రాంతానికే ఒక సొంత బిడ్డగా ఆయన ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అశోక్ గల్లా కూడా మాకందరికి కూడా స్పెషల్. ముఖ్యంగా గుంటూరు ప్రజలకి ఒక నేటివిటీ తీసుకున్నటువంటి ఫ్యామిలీ గల్లా ఫ్యామిలీ. తప్పకుండా మేమందరం కూడా వాళ్ళని ఆదరిస్తాం. వాళ్ళు తీసుకున్నటువంటి ఎటువంటి అడుగులో కూడా మేమందరం కూడా కలిసి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అశోక్ గల్లా గారికి, అలాగే అరుణ్ గారికి, వాళ్ళ టీం అందరికి కూడా ఈ సక్సెస్కు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు గుంటూరు రావటం ఈ సక్సెస్ టూర్ పైన. యాక్చువల్లీ ఫస్ట్ రాలేకపోవడం అనేది చాలా బాధేసింది. సినిమాకి ముందే రావాల్సింది యాక్చువల్గా ప్రమోషన్ చేయడానికి, కొన్ని కారణాల వల్ల రాలేకపోయాము. బట్ ఇది ఇంకా బెటర్గా ఉంది అసలు ఈ ఎనర్జీ, స్పందన ఇదంతా చూస్తుంటే. అండ్ మన గుంటూరు ఏరియా అందరు మాస్ హీరోలు బాగా ఒక నచ్చే ఆడియన్స్ ఇది. అండ్ మేము కూడా పక్కా మాస్ సినిమాతోనే వచ్చాము. అర్జున్ గారు అయితే ప్రాణం పెట్టి తీశారు సినిమాని.
అండ్ నజీర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈయన కూడా సినిమా చూస్తున్నారంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎప్పటి నుంచో కలిసి తిరుగుతున్నాం. అండ్ సో యా అదే ఫస్ట్ డే అంత డిసప్పాయింట్ అయినా ఇప్పుడు దాకా ఇట్లా సక్సెస్ స్టోర్కి వచ్చాను అంటే ఇది మీ వల్లే. థ్యాంక్స్ టు యువర్ లవ్ అండ్ యువర్ అఫెక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా చూద్దాం, కమాన్. ఫ్యూచర్లో ఏదైనా జరగచ్చు. సో ఐ వుడ్ లవ్ టు, అది ఛాన్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. ఇప్పటికైతే నెక్స్ట్ సినిమా థర్డ్ సినిమా రన్ అవుతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో. అండ్ అది కూడా మంచి రామ్ కామ్ సినిమా, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అది కూడా త్వరలోనే అయిపోతుంది, సో మీకు చూస్తారు. చెప్పుకోవాల్సిన విషయమే, ఇది మా సూపర్ స్టార్ కృష్ణ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అడ్డా అని అనుకోవచ్చు గుంటూరు. సో అండ్ డెఫినెట్గా అది ఇంకా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ కనెక్షన్ చాలా గట్టిగా ఉంది ఇక్కడ. సో యా థ్యాంక్ యూ అండి.